తులారాశి వారి ప్రయాణాలు ఆకస్మికంగా చేయాల్సి వస్తుంది. ఇంటా బయట కూడా ఈరోజు ఈ రాశి వారికి చికాకులు తప్పవు. బాధ్యతలతోటి ఉక్కిరి బిక్కిరవుతారు. ఆలోచనలు ఏమాత్రం కూడా ఈరోజు నిలకడగా ఉండవు. ఆదాయం కూడా కొంతవరకు మందగిస్తుంది. వ్యాపారస్తుల వారికి వ్యాపారంలో ఆశించిన లాభాలు కష్టమని చెప్పవచ్చు. ఉద్యోగ వర్గాల వరకేమో పని భారం అధికమవుతుంది. రాజకీయ పారిశ్రామిక వర్గాల వారికి విదేశీ పర్యటనలు రద్దవుతాయి. సినీ టీవీ కళాకారులకు చిక్కులు సమస్యలు ఎదురవుతాయి. విద్యార్థులకు కూడా ఈరోజు ఒడిదుడుకుల మధ్య కొనసాగుతుంది. మహిళలకు అనారోగ్య సమస్యలు అధికమవుతాయి. షేర్ల క్రయ విక్రయాలు మందగిస్తాయి. తులారాశి వారికి ఈ వాడకాల్సి వచ్చే రంగు గులాబీ రంగు మరియు ఆకుపచ్చ రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి ప్రతి ఒక్కరు కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు మనసులో ఉన్నటువంటి ఆలోచనలు వ్యూహాలు ఏమైతే ఉన్నాయో వాటిని అమలు చేసే పనులు ఈరోజు అందరికన్నా కూడా ముందుంటారు. ప్రత్యర్థులు సైతం స్నేహితులుగా మారతారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు దగ్గరకు వస్తాయి. భూములు వాహనాలు కూడా ఈరోజు వీరు కొనుగోలు చేస్తారు. ఉద్యోగ వారికి ఉద్యోగాల్లో అనుకూల వాతావరణం నెలకొంటుంది. వ్యాపార వారికి వ్యాపార లావాదేవీలు ఉత్సాహంగా ముందుకు సాగుతాయి. ఉద్యోగ వారు పదోన్నతులకు సంబంధించిన సమాచారాన్ని అందుకుంటారు. పారిశ్రామిక రాజకీయ వర్గాల వారికి అనుకున్న అవకాశాలు దక్కుతాయి. సినీ కళాకారులు అప్రయత్నంగా కొన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తారు. విద్యార్థులు ఈరోజు వెలువడే ఫలితాలపై సంతృప్తి వ్యక్తం చేస్తారు. మహిళలకు గత కొంతకాలంగా కుటుంబ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి తొలగుతాయి. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఇక వృశ్చిక రాశి వారికి ఇవాళ కాసు వచ్చే రంగు గోధుమ రంగు మరియు తెలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి వారు ప్రతి ఒక్కరు కూడా శివారాధన చేయడం ఈరోజు చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారు దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. బంధువులతోటి స్నేహితులతోటి కలహాలు కూడా ఏర్పడే అవకాశం ఉంది. అనారోగ్య సమస్యలు అధికమవుతాయి. ఆసుపత్రుల సందర్శనం కూడా తప్పకపోవచ్చు. వ్యాపార వర్గాల వరకు వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగ వర్గాల వరకు ఉద్యోగాల్లో స్థాన మార్పు సూచనలు. పారిశ్రామిక రాజకీయ వర్గాల వరకు విదేశీ పర్యటనల మధ్యలో వాయిదా పడతాయి. సినీ టీవీ కళాకారులకు ఒత్తిళ్లు అధికమవుతాయి. విద్యార్థులకు కూడా ఈరోజు కొంతవరకు ఒత్తిళ్ల మధ్య కొనసాగుతుంది. మహిళలకు కూడా నిరాశ నిస్పృహల మధ్య గడుస్తుంది. షేర్ల క్రయ విక్రయాల్లో అంచనాలు తప్పుతాయని చెప్పవచ్చు. ధనురాశి వారికి వాడకాల్సి వచ్చే రంగు ఆకుపచ్చ రంగు మరియు గులాబీ రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి ప్రతి ఒక్కరు కూడా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించడం చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారు నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తారో అవి చక్కగా అనుకూలిస్తాయి. చిన్నటి స్నేహితులను కూడా కలుసుకుంటారు. ఊహలన్నీ కూడా నిజమవుతాయి. భూములు వాహనాలు కొనుగోలు ప్రయత్నాలు ఎవరైతే మకర రాశి వారు చేస్తారో వారి కోరిక నెరవేరే అవకాశం ఉంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు ఊపందుకుంటాయి. ఉద్యోగ వర్గాల వారికి ప్రమోషన్లకు సంబంధించిన సమాచారం అందుతుంది. రాజకీయ వర్గాల వారికి సన్మానాలు సత్కారాలు. సినీ టీవీ కళాకారులకు పూర్వ వైభవం తిరిగి దక్కుతుంది. విద్యార్థులకు అందిన అవకాశాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా సంతృప్తిని కలిగిస్తాయి. మహిళలు కూడా నూతన ఉత్సాహంతో గడుపుతారు. షేర్ల క్రయ విక్రయాల్లో మంచి లాభాలు. మకర రాశి వారికి వాడకాల్సి వచ్చే రంగు గోధుమ రంగు మరియు కాఫీ రంగు. పరిహారాల విషయానికి వస్తే మకర రాశి వారు ప్రతి ఒక్కరూ కూడా రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని పఠించడం చాలా మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారు ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తారో అవి కలిసి వస్తాయి. చిరకాల ప్రతినిధులు కూడా వీరితో రాజీకి రావడం వల్ల ఆనందంగా గడుపుతారు. వాహన యోగ సూచనలు. ప్రముఖులతోటి పరిచయాలు కూడా ఈరోజు ఈ రాశి వారికి ఏర్పడతాయి. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.